తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం గిరిజన బంజారా జాతుల మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. బంజారా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. 1956, 1976లో చేసిన చట్టం ప్రకారం బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు బంజారాల పట్ల వివక్ష చూపించడం జరుగుతుందని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన బంజారాల సమస్యను జటిలం చేయకుండా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలిసి మా నివేదిక ఇచ్చాం. నివేదిక ఏంటిదంటే, ఈ దేశంలో 1956లోనే గిరిజనులుగా గుర్తించబడ్డటువంటి లంబాడి సుగాలీలను ఆంధ్రలో గుర్తించబడితే 1976లో తెలంగాణలో గుర్తించబడ్డారు. వీళ్ళు ఏ కారణాల చేత వీళ్ళను కాదంటున్నారు అనే దాని మీద మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చాం. కానీ నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే, 1కి 4 సార్లు యాక్ట్ అయినటువంటిది, 1కి 4 సార్లు సుగాలీలు, లంబాడీలు, బంజారాలు ఎస్టీల జాబితాలో చేర్చారు. ఒకటి 1956, రెండవది 1976, మూడవది 2003, ఫోర్త్ మొన్న రీఆర్గనైజేషన్ బిల్లులో కూడా 2 రాష్ట్రాల్లో కొనసాగినటువంటి కులాలు, ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన కులాలు 2 రాష్ట్రాల్లో ఏర్పడుతుంది అన్నారు. డౌట్ ఏందో నాకు అర్థం కావడం లేదు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాలను, పోయిన ప్రభుత్వాన్ని అడిగినా, ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు మా మీద ఈ వివక్ష వాళ్ళు చూపినప్పుడు వాళ్ళు దొంగలు అంటున్నారు, దొంగదారిలో వచ్చిన అంటున్నారు. క్లారిఫై చేయవలసిన బాధ్యత మీ దగ్గర కదా. మీ దగ్గర గిరిజన సంక్షేమ శాఖ ఉన్నది, ఏం తగలబెట్టి చూడాలనుకుంటున్నారా? ఇవాళ